భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ప్రధానంగా 5వ తారీఖు మే మాసం 2025 నుండి 11 మే 2025 వరకు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి. ప్రధానంగా మేషంలో రవి, వృషభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, మళ్ళీ బుధుడు మేషంలో కూడా వెడుతుంటాడు. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వారం యొక్క గ్రహ సంచార స్థితి. ఈ గోచారవశాత్తు గ్రహాల యొక్క కదలికలు, ప్రత్యేకించి ఈ వారంలో బుధుడు, మళ్ళీ వచ్చే వారంలో ప్రధానమైనటువంటి దేవగురు యొక్క బృహస్పతి, వీరిద్దరి యొక్క గోచార సంబంధమైనటువంటి పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. కొన్ని రాశులకేమో విశేషవంతమైనటువంటి గురుబలం రాబోతుంది. మరికొన్ని రాశుల బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలని పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నంలో అవరోధాలు ఎదురైనప్పటికీ మీరు తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా మళ్ళీ కుదురుకుంటారు, ధనాన్ని చూడగలుగుతారు. మీరు చేసే ప్రయత్నాల వల్ల ధన సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, లావాదేవీల్లో సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం, జీవితం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదు, అరకొర ఫలితాల వల్ల జీవితంలో స్థిరపడలేకపోతున్నామన్న జాతకులకి, ప్రత్యేకించి కన్యారాశి జాతకులకి యోగదాయకమైన కాలం ముందుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు మాత్రం 100కు 100% కనపడుతున్నట్టుగా మనం చూడొచ్చు. భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత, పెద్దల అనుగ్రహం చేత, పెద్దల ఆశీస్సులలో మీకు వారసత్వంగా సంక్రమించవలసినటువంటి ఆస్తులు వస్తాయి. వారసత్వ సంపదని ద్వినీకృతం చేసుకుంటారు. పెద్దలకు సంబంధించినటువంటి ఆశీస్సుల చేత మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమై, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండడానికి కారణమవుతూ ఉంటుంది. సంతానపరమైన అంశాలు బాగున్నాయి, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న దంపతులకి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణం, దూర రాష్ట్రం లేదా దూరదేశానికి సంబంధించిన మిత్రుడి వల్ల ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరుతుంది. నలుగురికి మంచి చేసి మనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల నుండి నలుగురికి మంచి చేయటమే కాదు, మనం కూడా సంతోషంగా ఉండడానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఉద్దేశం చేత మీరు నిర్దేశించుకున్నటువంటి కొత్త ఫలితం అనుకూలవంతమైన స్థితిగతులకి కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని
తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కని కాలం. కెరియర్లో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళటానికి ఒక గొప్ప మలుపు మీ ముందుండేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైన అంశాలు, న్యాయ సంబంధమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి సానుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి అభిషేక క్రతువును జరిపిన ఎర్ర మందార పుష్పాలతో కానీ ఎర్ర గన్నేరు పుష్పాలతో కానీ స్వామివారిని అర్చించిన జాతకంలోని దుర్యోగం తొలగిపోవటమే కాదు, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.